హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సిరి ఫుడ్స్. ఈ వీడియోలో సాయంత్రం పూట వేడివేడిగా తినడానికి పెసర గారెల్ని ఎలా తయారు చేసుకోవాలో చేసి చూపిస్తానండి. మనం సాధారణంగా మినపప్పుతో గారెలు చేసుకుంటాం కదా, ఒక్కసారి ఇలా పెసర గారెలను తయారు చేసుకుని చూడండి. చాలా టేస్టీగా ఉంటాయి, ఇంట్లో అందరికీ కూడా నచ్చుతాయి. ఇవి పొట్టు పెసరపప్పుతో చేస్తాం కాబట్టి చాలా హెల్తీగా ఉంటాయి కూడా. ఈ పెసరగారెలు తయారు చేసుకోవడం చాలా సులువండి. ఇవి తయారు చేసుకోవడానికి 3 గంటల ముందే పొట్టు పెసరపప్పుని నానబెట్టుకుని ఇలా నీళ్లు ఓడేసుకుని తీసుకోవాలి. ఇలా నానిన పప్పులో నుంచి కొంచెం పప్పుని సెపరేట్గా ఉంచుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు తరిగి పెట్టుకోవాలి. కొద్దిగా అల్లం, పచ్చిమిర్చి, కొంచెం జీలకర్రని పేస్ట్ చేసుకుని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని ఈ పొట్టు పెసరపప్పుని, నానిన పొట్టు పెసరపప్పుని మిక్సీ జార్లో వేసుకుని నీళ్లు వేయకుండా గట్టిగా రుబ్బుకుని తీసుకోవాలి. ఏమాత్రం నీళ్ళు వేయకూడదండి. పిండి కాస్త పలచనైనా కూడా మనకి గారెలు సరిగ్గా రావు. మనం పక్కన ఉంచిన పెసరపప్పును వేసేసి కాస్త కరివేపాకుని సన్నగా కట్ చేసుకుని వేసుకుంటే ఫ్లేవర్ బాగుంటుంది. అలాగే తరిగిన ఉల్లిపాయ ముక్కల్ని, అల్లం పచ్చిమిర్చి పేస్ట్ని, రుచికి సరిపడా ఉప్పు వేసుకుని 1 టీ స్పూన్ జీలకర్ర కూడా వేసుకుని కొంచెం క్రిస్పీగా రావడానికి 2 టీ స్పూన్ల బియ్యం పిండిని వేసుకుంటున్నాను. ఇక్కడ నాకు కొద్దిగా పలచనైనట్టు అనిపించింది, అందుకని బియ్యం పిండిని వేసానండి. మీరు పిండి రుబ్బుకునేటప్పుడే గట్టిగా రుబ్బుకుంటే బియ్యం పిండి కూడా వేసుకోవాల్సిన అవసరం లేదు, చాలా క్రిస్పీగా వస్తాయి. ఇలా కలిపిన పిండిని ఈ విధంగా అరచేతుల్లో వడ షేప్లో ఒత్తుకుని వేడివేడి నూనెలో వేసుకుని వేయించుకుంటే మనకి పెసరగారెలు తయారైపోతాయి. ఇక్కడ మనం వడలను వేసుకునేటప్పుడు నూనె బాగా వేడిగా ఉండాలండి. బాగా వేడెక్కిన నూనెకి మనం మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని అప్పుడు ఇలా వడలను వేసుకోవాలి. ఈ విధంగా వేసుకోవాలి. మనకి ఆ మూకుట్లో ఎన్ని సరిపోతే అన్ని వేసుకోవచ్చండి. ఇవేమీ ఒకదానికొకటి అతుక్కోవు. ఇవి వేసిన వెంటనే గరిటె పెట్టి తిప్పేయకుండా అడుగు భాగం అంతా వేగినట్లుగా మనకు కనిపిస్తూ ఉంటుందండి. అప్పుడు మనం చక్కగా వీటిని రెండో వైపుకి టర్న్ చేసుకుని 2 వైపులా అటు ఇటు తిప్పుకుంటూ నిదానంగా వేయించుకోవాలి. ఇవి కాసేపటికి గోల్డెన్ కలర్లోకి వచ్చేస్తాయి. ఇలా గ్రీన్ కలర్లో కనిపిస్తున్నాయి కదా, అవి గోల్డెన్ కలర్లోకి వచ్చేసిన తర్వాత అప్పుడు మనం వాటిని సెపరేట్గా తీసేసుకోవచ్చు. ఇవి వేగడానికి కూడా కొంచెం టైం పడుతుందండి. ఇవి సాయంత్రం పూట తినడానికి చాలా టేస్టీగా ఉంటాయి, చాలా బాగుంటాయండి. ఇలాగే నేను మన ఛానల్లో పెసర పునుగుల రెసిపీని కూడా నేను అప్లోడ్ చేశాను. మీకు ఇష్టమైతే ఒకసారి ఆ వీడియోస్ని కూడా చెక్ చేయండి. ఈ పొట్టు పెసరపప్పునే కాకుండా మనం పెసలను కూడా వాడుకొని చేసుకోవచ్చండి. ఏదైనా 3 గంటల పాటు నానబెట్టుకుని తీసుకుంటే సరిపోతుంది. ఇంతేనండి, మనకి చక్కగా కరకరలాడుతూ వేడివేడిగా వడలు తయారైపోయాయి కదా. వీటిని అల్లం చట్నీతో నంచుకుని తింటే చాలా బాగుంటాయి. అన్నీ ఇందులోనే వేసాం కాబట్టి చట్నీ కూడా అవసరం లేదు. ఇలాంటి రెసిపీస్ కోసం సిరి ఫుడ్స్ తెలుగుని సబ్స్క్రైబ్ చేసుకోండి.